హాయ్, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం నిద్ర గురించి మాట్లాడుతున్నాము. నిద్ర మన కిడ్నీలను ప్రభావితం చేస్తుందా? నిద్రకు మూత్రపిండాలకు సంబంధం ఏమిటని ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు తెలుసుకోలేదు. కానీ వైద్యులు తెలుసుకున్నారు. కొద్దిగా నిద్ర మీ మొత్తం శరీరంకు సంబంధించినది, మీ మూత్రపిండాలకు మాత్రమే కాదు. మనం తినడం, త్రాగటం ఎంత ముఖ్యమో సజీవంగా ఉండటానికి నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. ఒక వ్యక్తి 7 రోజులు నిద్రపోకపోతే అతను చనిపోతాడు. కాబట్టి మనం నిద్రపోకపోతే మన శరీరంలో ఏవైనా మార్పులు జరగవు, అందువల్ల మృత్యువు సంభవిస్తుంది. ఈరోజు మీరు దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి చాలా సరళమైన ఉదాహరణతో ప్రారంభిద్దాం. కార్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు. మీ కారు లేదా ఇల్లు 100 సంవత్సరాలు నిలబడవును. ఇది ఎక్కువ కాలం ఉండదు కదా. ఒకానొక సమయంలో అది ముగుస్తుంది, అది వ్యర్థంగా మారుతుంది, మీరు దానిని మార్చాలి. కానీ మీ శరీరం కూడా 100 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఎందుకు? దీని కారణం మీ శరీరంలో ప్రతి రోజు నిర్వహణ చెయ్యాలి. మనం ఒక కారును కొనుగోలు చేసి దానిని చక్కగా మెయింటైన్ చేసినట్లే దాని జీవితకాలం కూడా పొడిగించబడుతుంది. అదేవిధంగా మన శరీరంలో పనిచేసే మెయింటెనెన్స్ సక్రమంగా జరుగుతుంటే మన శరీరం ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఇప్పుడు మన శరీరంలో మెయింటెనెన్స్ ఎలా మరియు ఎప్పటికీ జరుగుతుందన్న ప్రశ్న ప్రారంభం అవుతుంది. రాత్రిపూట మన శరీరానికి మెయింటెనెన్స్ ఉంటుంది. నిద్రపోతే మన శరీరంలో ఆవిష్కృతమైన వస్తువులు తగ్గిపోతాయి. That is, when you sleep, your hearing, vision, and speech slow down, and your heart rate and breathing also slow down a bit. కానీ ఆ సమయంలో ఎనర్జీలో ఏమి జరుగుతుంది? ఆ సమయంలో మన శరీరంలో పరిరక్షణ జరుగుతుంది. That is why, no matter how tired you are, if you sleep at the right time at night and wake up at the right time in the morning, your body feels energetic and light. రాత్రంతా జరిగిన మెయింటెనెన్స్ వల్ల ఉదయాన్నే శరీరంలో ఎనర్జీని అనుభూతి చెందుతారు. మెయింటెనెన్స్ మోడ్లో మీ బాడీ టైమింగ్ తగ్గుతుందని అనుకుంటే, అంటే మీరు రాత్రిపూట 3 లేదా 4 గంటలు నిద్రపోతున్నా లేదా రాత్రంతా సినిమా చూస్తున్నారా, మీరు 3 గంటలకు నిద్రపోతున్నారు, మీరు 4 గంటలకు నిద్రపోతున్నారు, మీరు 8 లేదా 9 గంటలకు మేల్కొంటారు. పొద్దున్నే పనికి వెళితే ఒంట్లో అలసట వస్తుంది. మరియు మీరు ఈ పద్ధతిని మీ శరీరంలో నిత్యముగా చేస్తే మీరు దాని ప్రతికూలతలు కనుగొన్నారు. మీ శరీరం తనను సరిగా పరిష్కరించడానికి, కాపాడడానికి సరైన సమయం లభించలేదు. మరి దీని ఫలితం మనం చూడగలము. అధిక స్థాయి ఒత్తిడి, అధిక స్థాయి బిపి మరియు మూత్రపిండాలతో సహా మీ కణజాల అవయవాలు కూడా బలహీనపడటం ప్రారంభిస్తాయి. బీపీ పెరిగితే మన కిడ్నీలకు అసలు సమస్య అవుతుంది. మన శరీరం సరిపోలడం లేదా పరిరక్షణ లేకపోతే మన ప్యాంక్రియాస్ కూడా తక్కుపడి అవుతుంది. అప్పుడు రోగిలో డయాబెటిస్ కూడా వికసించవచ్చు. కానీ డయాబెటిస్ తల్లికి సంబంధించినది, డయాబెటిస్ నిద్రకు సంబంధించినది. మీ నిద్ర సరిగ్గా లేకపోతే మీ శరీరం నిర్వహించడం కష్టమైనది, మీ ప్యాంక్రియాస్ బలహీనపడుతుంది, మీ ఇతర అవయవాలు బలహీనపడుతున్నాయి. అప్పుడు బిపి, షుగర్ మరియు ఇతర వ్యాధులు కూడా వస్తాయి. పార్కిన్సన్ వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి లేదా బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చున్నప్పుడు ఏ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తినడం మాత్రమే కాదు, తినడం వల్ల కూడా నిద్ర అవసరం. మరియు నిద్ర యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పుడు ఈ నుండి మీరు ఒక చిన్న టాస్క్ చేయాలి, సమయంలో నిద్రపోవాలి మరియు మీ శరీరం ఎదురు చూస్తున్నప్పుడు ఎదుర్కోవాలి. కొంతమందికి ఏదో ఒక రకమైన మందులు వేసుకోవడం వల్ల క్రమం తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి. ఏమిటి వాటిని తీసుకోవడం వల్ల ఉండకపోతే? మూత్రపిండం మెడిసిన్ తీసుకున్న వారు మూత్ర ప్రవాహాన్ని మెరుగుపరచడానికి. నేను వారికి అపరాహ్నం తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను, సాయంత్రం కాకుండా. మధ్యాహ్నం తీసుకున్న తర్వాత ఏమవుతుంది? ఈ ప్రభావం 24 గంటల వరకు ఉంటుంది. At night,
The frequency of urination will decrease and you will not have to wake up during sleep. Avoid drinking water after dinner until you go to bed. దాహం ఉంటే నీరు తాగండి, కానీ అది శరీరంలో చాలా పెరగకుండా ఉండాలి. కాబట్టి రాత్రిపూట ఎదురు చూడకండి. You need to remember this second principle. Those who have diabetes and experience frequent urination should control their diabetes. This not only reduces the impact in the kidneys but also prevents the effect of frequent urination at night. Remember to reduce urination. అర్థం: సరైన నిద్ర, ఉదయంలో ఫ్రెష్గా ఎదురు చూసే అనుభవం కలిగించడం, మీ నిద్ర సరిగ్గా లేకపోతే మీ శరీరంలో కిడ్నీ ప్రమాదాన్ని కలిగించడం కాకుండా మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి నేను మీరు మీ నిద్ర పాటని పైకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. మా రోగిమిత్రులను, మా దర్శకులను కూడా మీ నిద్ర సరళిపై ప్రాధాన్యత పెట్టండి. మీరు ఎప్పుడూ అలారం సెట్ చేయకూడదు. మీరు సమయంలో నిద్రపోవాలి. మీరు ఏ కారణంగా తీసుకున్నారో చాలామంది చేస్తారు. అందువల్ల ముందుగా నిద్రపోవాలి, తరువాత దానిని పూర్తి చేయాలి. ఇఫ్ యు స్టే అప్ లేట్ అట్ నైట్, say till 10 or 12, you should wake up at your usual time or even earlier at 6. So what you need to do is to make up for the lost sleep during the day. కాబట్టి మీరు రాత్రి తగ్గిపోయినట్లయితే ఒకటి అవకాశం పొందిన రోజు ఉండాలి, అది కావాలి. కానీ మీరు ఎప్పుడూ అది ఒక నియమం చేసుకోకుండా ఉండాలి. మీరు ప్రతిరోజు అది చెయ్యకూడదు. ఒకసారి లేదా 2 సార్లు చేస్తే మంచిది, కానీ ప్రతిరోజు చేస్తే అది ప్రశ్నకరం. కాబట్టి మీరు ఈ వీడియో నుండి అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, మానవ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం ఎంత ముఖ్యంగా ఉందో తెలుసుకోండి. మీరు తక్కువ నిద్రపోతే సమాధానం ఏమిటి? మీరు నాతో కలవగలరు లేదా మా టీంతో మాట్లాడగలరు. మీరు మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి మరియు మీ క్రియేటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయిని తగ్గించడానికి మీ నిద్ర, రక్తపోటు, చక్కెర, ఆహారం మరియు ప్రతిదినం మార్చాలి. लेवल और यूरिया लेवल को डाउन करने के लिए